డాన్స్ లేకపోతే ఇక అసలు ఆయన జీవితమే లేదు అంతే కదా. అంత సినిమా ఇండస్ట్రీ మొత్తం హక్కున చేర్చుకుందంటే ఆయన ఎన్నేళ్ళ కళ, ఎన్నేళ్ళ ఆరాటం, పోరాటం అంతా చూసినాం మేము. కళ కాదు, ఆయనకి తపస్సులాగా ఉండి ఆయన విద్యని నేర్చుకున్నారు. కళ కాదు, ఆయన తపస్సులాగా ఉండి నాకు ఆ విద్య కావాలి అట అనేసి ఒక దీక్షలాగా ఉండి ఆయన పోరాడి 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 నేర్చుకున్నారు. అది అంటే నాట్యం చేస్తే కూడా ఆడవాళ్ళు చేయనంత నాట్యం ఇట్లా ఎంత తిప్పుతాడు, ఇట్లా 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 అసలు మాకైతే రాదు. కానీ అన్నీ నేర్చుకున్నాడా నాయన? భరతనాట్యం ఫుల్ A to Z వచ్చు. అదేలాగా మనం సినిమా ఫోక్ డాన్స్ A to Z వచ్చు. అదేలాగా ఆయనకి వెస్టర్న్ వచ్చు. సో అన్నీ అది అంటున్నా కదా, ఏది చేయమంటే అది చేపిస్తుండే, అంత దగ్గరుండి చేపిస్తుండే. ఎన్ని చేసి ఉంటాడు ఇప్పటి వరకు నాయన? అంటే 10,000కు మించి. డాడీ వచ్చి అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 1700 ఫిలిమ్స్ చేశారు. అన్ని సినిమాలకి కొరియోగ్రాఫర్. తమిళ్, తెలుగు, కన్నడ, మళ్ళా మలయాళం, హిందీ, భోజ్పురి, చైనీస్ లాంగ్వేజ్, జపాన్ లాంగ్వేజ్ అన్నీ చేశారు. అన్ని లాంగ్వేజ్లో చేసేస్తుండే. మనకేమో ఒక్క లాంగ్వేజ్లోనే తిప్పి కొడితే 2-3 కూడా వేయము. అసలు నిజంగా గ్రేట్ అన్న. అంటే అన్ని లాంగ్వేజ్లు అంటే అటు బాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్ కానీ అందరు హీరోలు, హీరోయిన్లు అందరూ ఎంతమంది ఆయనను అభిమానించుంటారు. 4 స్టేట్ అవార్డులు, దాంట్లో తమిళనాడులో 2 స్టేట్ అవార్డు, ఇటువైపు 2 దీంట్లో 2 నంది అవార్డు, మళ్ళీ నేషనల్ అవార్డు, మళ్ళా మనం ఐఫాలో 2 సార్లు, మలేషియాలో, సింగపూర్లో జరిగిన దాంట్లో 2 సార్లు అవార్డు. అమ్మో అవార్డులు! నిజంగా ఆయన పేరు ఎంత చరిత్రలో నిలిచిపోతుంది. శివశంకర్ మాస్టర్ ఆయన పేరు, ఆయన భక్తి, ఆయన కష్టపడి చేసిన వృత్తి, వర్క్ అదేలాగా మీరు ఆశీర్వదించారు. జనాలన్నీ చూసుకొని ఆయనకు చప్పట్లు వేసిన దాని వల్లించే ఆయన ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, మనకిది చాలదు, మనకిది చాలదు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అనే కసి. ఇప్పటి వరకు అన్న ఏ సినిమాలు చేసిరు అంటే కొంతమంది తెలియదు కదా, తెలియని వాళ్ళ కోసం అడుగుతున్నట్టు ఏ సినిమాలు చేసిరు? మేము ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నాయనతో ఎట్లున్నాము ఏందనేది మీకు తెలుస్తుంది కదా, అది మా ప్రేక్షకులకు చెప్తే జర అర్థమవుతుందని. నేనైతే ఒక 150 ఫిలిమ్స్ కొరియోగ్రఫీ చేశాను. దాంట్లో తమిళ్, తెలుగు, కన్నడ ఇవన్నీ చేశాను. 150 ఫిలిమ్స్. సో తమిళ్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇప్పుడు రన్నింగ్ సీఎం గారు విజయ్ అన్నతో కూడా చేశాను. విజయ్ అన్నతోని సో సురా అనే ఫిలిం చేశాను. తర్వాత విజయ్ సార్ చేసినట్టుగానే అజిత్ సార్కి కూడా చేశాను. మళ్ళా అక్కడ కార్తీ సార్ ఉంటారు, మళ్ళా సూర్య గారి తమ్ముడు, ఆయనకు చేశాను. అలెక్స్ పాండియన్ అనే సినిమా అది చేశాను. చూసి రానుల్లా శివశంకర్ మాస్టర్ కొడుకు కనబడతలేరు అంటున్నా. ఇవన్నీ తెలుసుకోవాలి మనము, అంతేనా? మళ్ళా ఆర్బి చౌదరి గారి అబ్బాయికి చేశాను, జీవా గారికి. తర్వాత మనం తెలుగులో తీసుకుంటే నేను బాలకృష్ణ గారికి చేశాను, మళ్ళా నాగార్జున గారికి చేశాను, శ్రీకాంత్ గారికి చేశాను. దాని తర్వాత సేమ్ మనం రామ్ చరణ్ గారికి, మహదీరాకి 15 రోజులు పక్క నుండి చేసే అవకాశం నాకు దక్కింది. దానికన్నా అంత గర్వం ఏముంది చెప్పండి నా లైఫ్లో? పెద్ద పెద్ద స్టార్లతోనే చేసిరు. ఇప్పుడు నాయనకు వచ్చినంత గుర్తింపు మీకు వస్తుందంటారా? ఇప్పుడు నాయన పేరు చెప్పుకొని మీరు ముందుకెళ్తున్నారు కదా, నాయన ఆశీర్వాదంతో జర ముందుకు పోతారు. ఇప్పుడు ఆయనకు వచ్చినంత పేరు మీకు రావాలా అని కోరుకుంటున్నారా? ప్రజలతో ఎట్లా మీరు మమేకం అవుతారు? అంటే బాగా వర్క్ పోతూ ఉండే టైంలో ఒక చిన్న బ్రేక్ పడింది నాకు పర్సనల్ లైఫ్ వల్ల, పర్సనల్ ఇన్సిడెంట్లో. సో ఆ బ్రేక్ తీసుకొని తర్వాత ఇప్పుడు మళ్ళా నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నా లైఫ్ని నేను మళ్ళా
ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి మళ్ళీ నేను రీగ్రోత్ అవుతున్నాను. మళ్ళీ మొదలు అంటే మళ్ళా విత్తనం నుంచి ఒక పెద్ద వృక్షం మళ్ళా ఇప్పుడు పెరిగేట్టుగా నేను పెరుగుతున్నాను. కొత్తగా విత్తనం నాటిరంట. అన్న మొత్తానికైతే కొరియోగ్రాఫర్గా మంచిగా చేస్తున్నావు, నాయనకు ఆశీర్వాదంతో, నాయన దీవెనలతోని. ఇప్పుడు ఇప్పుడు అన్ని పాటలు ఉంటాయి, లవ్ పాటలు ఉంటాయి, రొమాన్స్ పాటలు ఉంటాయి, తల్లి పాటలు ఉంటాయి, కొడుకు పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని పాటలు ఉంటాయి, మాసు, క్లాసు, రొమాన్స్, అన్నీ ఉంటాయి కదా అన్న. అందులో మీరు ఏది ఎక్కువ తీసుకుంటారు, ఏది ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది మీకు? నాకు జాతర సాంగ్ అంటే ఇష్టం, ఎలివేషన్ సాంగ్స్ అంటే ఇష్టం. నాసిగా ఇట్లా ఇచ్చి పడేస్తారు ఇక కదా, తగ్గేదే లేదు, అవే ఎక్కువ చూజ్ చేసుకుంటారా? వచ్చేది చెయ్యాలి మంచెట్టుగా, ఏది వచ్చినా మంచెట్టుగా మన స్టాంప్ ఆడ పడాలి, దిగిపోవాలి అంతే ఇక. మొత్తానికైతే ఇప్పుడు యాక్టింగ్ కూడా చేస్తుర్రు అని ఎరికైనా, ఏం లెండ్లో చేస్తుర్రు? ఇప్పుడు లేటెస్ట్ బాబా బ్లాక్ షీప్ అనే సినిమా వచ్చే నెల రిలీజ్ అవబోతుంది. దాంట్లో ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ చేశాను. కామెడీ, యాక్షన్ చేయొచ్చు కదా, అది విలన్ రోల్ చేయొచ్చు కదా ఒకటి. అంటే అది ఏందనేసి నేను చెప్పకూడదు కదా, మళ్ళీ చెప్తే దాంట్లో ఉన్న అసలు సస్పెన్స్ మొత్తం పోతుంది కాబట్టి చేసాను. ఇప్పుడు తమిళ్, తెలుగు, తమిళ్లో ఒక మూవీ చేశాను. సో అది మొన్ననే డబ్బింగ్ ఫినిష్ అయింది. తెలుగులో కత్తుందా ఇప్పుడు? తెలుగులో ఇప్పుడు హీరో మన కిరణా భవన్ గారు, అతనే డైరెక్షన్, అతనే హీరో, చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. దాంట్లో కూడా చేస్తూ ఉంటాను. ఇలా యాక్టింగ్, కొరియోగ్రాఫింగ్, మొత్తం సినిమాని వదిలేదే లేదు, సినిమాలోనే బ్రతుకు, సినిమాతోనే జీవితం అంటుండ అన్న. కంపల్సరీ. లాస్ట్గా ఒక ముచ్చట అడుగుతాను, నాయనతోని, నాయనని చూడాలని నాకు మస్తు ఉండే, అంటే ఎన్నడూ మాకు అంత అవకాశం రాలేదు. నాయనని ఇప్పుడు మిస్ అవుతున్నావు అన్న? చాలా, ప్రతి క్షణం, ప్రతి నిమిషం. ఒక తల్లి తండ్రి పోతే అతనితో పాటు అన్నీ పోతుంది అంటారు. ఒక ముద్ద కూడా సరిగ్గా దిగదండి. ఎన్నో రోజులకి చాలా బాధ వేసాను. కానీ నాయన లేని లోటు ఎప్పటికీ తీరలేనిదన్న, మీరు బాధపడకండి. సినిమా మొత్తం కలమ తల్లి హక్కున చేర్చుకున్నారు ఆయనని. కానీ అందరి నోళ్ళల్లో బతికే ఉండు నాయన, అందరి నోళ్ళల్లో. ఎవరన్నా గుర్తు చేస్తారు కదా అన్న. నేను, నా తమ్ముడు, నా మరో తల్లిలాగా నా తమ్ముడు భార్య నన్ను చూసుకొని దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి సరే మనం దీంతో ఆగిపోకూడదు, మనం పరిగెత్తాలి, దీంతో మనం ఆగిపోకూడదు, మనం పరిగెత్తాలి అనే కాన్ఫిడెంట్తో నేను పరిగెడుతూ ఉన్నాను. బాధపడకండి అన్న, ఏడున్నా నాయన దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి, ఎక్కడున్నా ఉంటాయి. అంత ఆశీర్వాదం ఇచ్చిపోయిండు మీకు. నిజంగా నాయన బతికే ఉండు అందరికి. ఇప్పుడు నా గుండెల్లో కూడా బతికే ఉన్నాడు, అంతే కదన్న, గుర్తు చేసుకుంటాం కదా తప్పకుండా. అందరి గుండెల్లో బతికే ఉన్నాడు, అందరిలా చూసుకోవాలా నాయనని. ఎంతమంది హీరోలు ఆయనను అభినందించుంటారు, అంతే కదన్న. అస్సలు బాధపడకండి, మీరు మంచి సక్సెస్ అవ్వాలి, మంచిగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లోపల నాయనని చూసుకుంటాం ఇప్పటి నుంచి.